ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఎవరిని ధరించాలండి? అందుకే తల్లి చెప్పింది కదండి, ఆయన చెప్పినది చెయ్యుడి. ఆయన ఏం చెప్తున్నారు? తల్లి అన్న మాటకి అర్థం ఏమిటి? సంఘం. అందుకే ఆయన అంటే ఎవరు? క్రీస్తు అండి. ఇప్పుడు సంఘంలో ఉన్నాము, సంఘం ఏం చెప్తుంది? ఆయన చెప్పింది నేనంటే. అందుకే ఇక్కడ ఏం చేయాలి మనం? ఆయన మాటలు విన్నామనుకోండి, ఆయన మనలో ధరిస్తారండి. ఆ రోజుల్లో ఎలాగైతే తన కుటుంబాన్ని నడిపారో మన కుటుంబాన్ని నడిపిస్తూ మొదలు పెడతారండి. అప్పుడు ఆయన భుజాల మీద ఏముంటుంది? మన భారం. విని గ్రహించుకుని ఆయన చేర్చుకుని ఆయన ద్వారా మనం నడుచుకునే వారు ఉండాలి. అది ఎప్పుడూ ఉంటుందండి. అది ఆ వాగ్దానం మనకి అనుగ్రహించబడింది. ఆ నుంచి ఈ రోజు వరకు మనం నెరవేరాలంటే ఆయన